నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కొత్త ఫ్లాట్ అండి. ఇది టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ 2 ఉన్నాయండి. ఒకటి రోడ్ ఫేసింగ్, ఒకటి స్టెప్ వైపు. రోడ్ ఫేసింగ్ది మనకి లక్కీగా అయితే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లాట్ మనము 3 BHK కింద చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి మాస్టర్ బెడ్రూమ్కి కిచెన్కి మధ్యన ఉన్న డైనింగ్ కనుక్కునే స్పేస్ని అయితే మనం ఒక బెడ్రూమ్ కింద అయితే మార్చుకోవచ్చు. ఎందుకంటే ఆ స్పేస్ అయితే ఎక్కువ వచ్చింది. 4/6 బెడ్ అయితే అక్కడ చాలా ఈజీగా పడుతుందండి. ఇంచుమించుగా మనకి 10/10 స్పేస్ అయితే వచ్చింది. ఇది మనకి హాల్ వస్తుందండి. ఇంటి ముందు కారిడార్ స్పేస్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. హాల్ సైజు అదేవిధంగా బెడ్రూమ్ సైజెస్ కూడా మేము టేప్ పెట్టి మీకు విజిబుల్గా అయితే చూపిస్తున్నామండి. హాల్లో రైట్ సైడ్లో రోడ్డు వైపు అయితే లార్జ్ స్కేల్లో వెంటిలేషన్ ఓపెన్ చేసి ఉంచారు. అదొక మంచి విషయం. మెయిన్ డోర్కి బ్యాక్ సైడ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే పూజ కోసం సిమెంట్తోని ఒక కబోర్డ్ మోడల్ అయితే కట్టేసి ఉంచారండి. హాల్ పొడవు వచ్చేసరికి మనం టేప్లో చూడవచ్చు. ఇక్కడ ఇంచుమించు 14.5 వచ్చింది. అదేవిధంగా వెడల్పు చూస్తే ఇది మనకి ఆల్మోస్ట్ 10 వచ్చిందండి. 14.5 10 బాగుందండి హాల్ సైజు. హాల్ దగ్గర నుంచి కాస్త ముందుకెళ్తే మనకి ఇందాక అనుకున్నట్టుగా ఇది ఒక బెడ్రూమ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఎక్కువ స్పేస్ వచ్చింది. ఒక చిన్న వాల్ పెట్టుకుని దానికి డోర్ పెట్టుకుంటే ఇది ఒక బెడ్రూమ్ అవుతుంది. వెరీ బిగ్ సైజులో స్పేస్ వచ్చింది. లేదు 2 BHK సరిపోతుంది అనుకుంటే ఇది మనము డైనింగ్ పర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. హాల్ వెడల్పు పొడవు కూడా మనకి ఎక్సలెంట్గా వచ్చిందండి. పొడవు మనకి ఇంచుమించు 12 వచ్చింది. అదేవిధంగా మనకి వెడల్పు చూసుకున్నట్లయితే అప్రాక్స్గా మనకి 9 వచ్చిందండి. 9/12 అనుకోవచ్చు. మూడో బెడ్రూమ్ రిక్వైర్మెంట్ లేని వరకు అయితే ఇది మనం డైనింగ్ కింద అయితే వాడుకోవచ్చు. మనకు ఆల్రెడీ హ్యాండ్ వాష్ అయితే అక్కడ పెట్టేశారు. ఇది రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ అండి. ఇందులో మొత్తం 6 ఉన్నాయి. అన్ని ఫ్లాట్లు కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్నారు. ఇది మనకి రోడ్ సైడ్ వస్తుంది, ఇంకోటి మెట్ల వైపు వస్తుంది. అక్కడి నుంచి మనం రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుందండి, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ వస్తుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ వచ్చింది. స్ట్రైట్గా మనకి రోడ్డు వైపు బాల్కనీ వచ్చింది. రోడ్డు అయితే 30 feet రోడ్డు ఉంటుంది. కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. 2 బెడ్రూమ్ సైజులు కూడా వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు. తక్కువ బడ్జెట్లో సిటీ లిమిట్స్లో వెరీ బిగ్ సైజు రూమ్ సైజులు, హాల్ సైజు కావాలనుకున్న వారికి ఇది ఒక టాప్ ఆప్షన్ అని చెప్పచ్చండి. పొడవు వైపు మనం టేప్లో చూడొచ్చు. 12.5 వచ్చిందండి వాల్ టు వాల్ వేస్తే. అదేవిధంగా వెడల్పు కూడా చూసుకున్నట్లయితే ఇది 10 వచ్చిందండి. ఆల్మోస్ట్ మనకి 10 ఇది సెకండ్ బెడ్రూమ్ వస్తుంది, అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇందులో కూడా మనకి 6/6 బెడ్ వేసినా సరే చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉంటుంది. ఈ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇది అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో స్టెప్స్ వైపు అయితే ఒక ఫ్లాట్ అందుబాటులో ఉంది. ఆ సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అయితే మనకి 2 BHK అండి. ఇది మనం కావాలి అనుకుంటే 3 BHK కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. స్ట్రైట్గా అయితే వెంటిలేషన్ ఇచ్చారు. దాని పక్కన మనకి సెల్ఫ్లు పెట్టుకోవడానికి అయితే ఏర్పాటు చేశారండి. సిమెంట్తో సెల్ఫ్లు వేసామంటే వేసేస్తారు, లేదా వుడ్ వర్క్తో మనం చేయించుకున్నారంటే అలా మనకు అప్పచెప్పేస్తారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ వాస్తు కానీ 100-200% పర్ఫెక్ట్గా ఉందండి. ఎందుకంటే శారదాపేటం దగ్గర ఉన్న ఒక పెద్ద పంతులు గారితో స్టార్టింగ్లోనే దగ్గరుండి కంప్లీట్గా అయితే వాస్తు చూపించి కడుతున్నారు. ఎవరైతే దగ్గరుండి కట్టే బిల్డర్ ఉంటారో ఆయన కూడా వాస్తు చూసే బిల్డరే. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి చిన్న బెడ్రూమ్ కన్నా ఇది బాగా బిగ్ సైజ్ వచ్చింది. ఆల్మోస్ట్ మనకి 12.5 వచ్చిందండి. 12:30 వచ్చినట్టు. అదేవిధంగా వెడల్పు చూసుకున్నట్లయితే ఇది 12 వచ్చిందండి. ఆల్మోస్ట్ 12 ఇది, అంటే 12 అనుకోవచ్చు. మనం 6/6 బెడ్ వేసినా సరే మరి ఇంకా చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజులు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తున్నాయి. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. కమోడ్స్ కానీ ట్యాబ్స్ కానీ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మనకి స్విచ్లు కూడా ఎలక్ట్రికల్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తారు. లిఫ్ట్ ఒకటి పెడుతున్నారండి, అదొకటే పెండింగ్ ఉంది. ఫ్లోరింగ్ అంతా అయిపోయింది. కార్ పార్కింగ్ దగ్గర సెల్లర్ అంతా కార్ పార్కింగ్ ఇస్తారు.
ఇది మనకి కిచెన్ ఏరియా వస్తుందండి. కిచెన్ ఏరియా కూడా వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. చాలా ఫ్లాట్లతో చూస్తే ఫ్లాట్లు అన్నిటికి 2 అడుగుల మధ్యలో వెడల్పు ఉంటుంది. ఇది అప్రాక్స్గా మనకి 6x6 మధ్యలో వెడల్పు అయితే ఉంచారు. అదొక మంచి విషయం అండి. అదేవిధంగా కిచెన్లో వెరీ లార్జ్ స్కేల్ అయితే వెంటిలేషన్ ఓపెన్ చేశారు. కిచెన్ అయితే ఎల్ షేప్లో అయితే స్టవ్ బాల్ వచ్చింది. పర్ఫెక్ట్ వాస్తులు అయితే కట్టడం జరిగిందండి. కొన్ని సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫ్లతో పాటు ఒక స్ట్రాంగ్ అటక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వుడ్ వర్క్ చేయించుకుంటే వెరీ బిగ్ సైజులో కిచెన్ అయితే తయారవుతుంది. కిచెన్ కానుకొని మనకి రెగ్యులర్గా యూటిలిటీ వచ్చింది. యూటిలిటీ స్పేస్ కూడా వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టేసి ఉన్నాయి. విండోస్ అన్ని యూపీవీసీ ఇస్తున్నారండి. సేఫ్టీ గ్రిల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ వర్క్ అంతా అయిపోయింది. ఇక్కడ ట్యాప్స్ అవి కూడా ఏర్పాటు చేశారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. ఈ ఫ్లాట్లకి మనకి అన్డివైడెడ్ షేర్ కూడా మనకి 39 గజాలు వస్తుంది. అదొక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ధర విషయానికి వస్తే ఇది మనకి 41 lakhs అండి. ఆల్మోస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పొచ్చు. ఒక ఫ్లాటే ఉంది కంప్లీట్గా. అయితే ఈ మోడల్ అయితే ఒక ఫ్లాట్ ఉంది. సెకండ్ ఫ్లోర్లో ఉన్నది ఒక ఫ్లాట్ ఉంది. ఇదైతే మనకి రోడ్ ఫేసింగ్ వస్తుంది. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.